పెబుల్స్ తెలుగు. పిల్లలు, మనం ఈరోజు హల్లుల గురించి నేర్చుకుందాం. హల్లుల్లో ఎన్ని ఉంటాయంటే 36 ఉంటాయి మొత్తం. వాటి గురించి నేను విపులంగా చెప్తాను, చెప్తాననే కంటే నేర్పిస్తాను. మీ అందరికీ బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. మనం ఇప్పుడు మొదటి హల్లుకి వెళ్దాం. కా. దీన్ని ఏమంటారు? ఖా. దీని తర్వాత ఖ. ఖా కాదు, ఘ. ఘ అనేది వత్తుతోటి రావాలి. దీని తర్వాత గా. ఏమంటారు దీన్ని? ఘా. దీని తర్వాత ఘ. వత్తు పలకాలి. ఘ. తర్వాత కనిపించేది న్యా. న్యా. అర్థమైంది కదా? న్యా. మీకు కనిపించే హల్లు ఛ. దీని తర్వాత ఛ. ఒత్తు పలకాలి. మొదటి అక్షరం ఛ, రెండవ అక్షరం ఛ. ఒత్తు పలకాలి. తర్వాత ఝ. జ. ఇప్పుడు కనిపించేది ఝ. ఇప్పుడు కనిపించేది న్యా. ఇప్పుడు కనిపించే హల్లు టా. దీని తర్వాత ఠ. వత్తు పలకాలి. మొదటి అక్షరం టా, రెండవ అక్షరం ఠ. దీని తర్వాత డా. తర్వాత ఢా. నా. ఇక్కడ మీకు కనిపించే అక్షరం దీన్ని తా అంటారు. దీని తర్వాత ధ. దీని తర్వాత దా. ఇప్పుడు ధ. నా. మీకు ఇప్పుడు ఇక్కడ కనిపించేదాన్ని ప అంటాము. పా. దీని తర్వాత ఫా. ఒత్తు రావాలి. ముందు మనం పలికింది పా, ఇప్పుడు ఫా. దీని తర్వాత బా. దీని తర్వాత భా. ఒత్తు రావాలి. మా. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించేది యా. ఇప్పుడు రా. లా. వా. సా. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించేది షా. ఇది సా. ఇది హా. ఇక్కడ కనిపించేది లా. ఇది క్షా. ఇది బండిరా. సో ఈరోజు మనం
హల్లుల గురించి నేర్చుకున్నాం. మొత్తం హల్లులన్నీ మీకు వివరించాను. మీరు బాగా నేర్చుకుని నేను టెస్ట్ పెట్టినప్పుడు బాగా చెప్పాలి మీరందరూ సమాధానాలు. పెబుల్స్ తెలుగు